గత 10 రోజులుగా అప్పర్ భీమా, లోవర్ భీమా అలాగే మూసీ రివర్లో ఆ క్యాచ్మెంట్ ఏరియాలో పడిన అధిక వర్షాల మూలంగా కృష్ణా బేసిన్లో అత్యధికంగా నీళ్లు రావటం, మన ప్రకాశం బ్యారేజ్ నుంచి దాదాపుగా ప్రతిరోజు కూడా 6,70,000 సెకన్లు రిలీజ్ అవటం సముద్రంలోకి. దిగువ ప్రాంతంలో యంత్రాంగం అలాగే రాజకీయ నాయకులందరూ కూడా అప్రమత్తమై ఎక్కడెక్కడ ముంపుకు గురైనాయో అవన్నీ కూడా వాళ్ళని రీహాబ్స్ తీసుకెళ్తాం, వాళ్ళకి కావాల్సిన వసతులన్నీ కూడా. ఎందుకంటే అప్పర్ భీమా ఏదైతే మహారాష్ట్ర ఉందో అక్కడ 170 మిల్లీమీటర్ల వర్షపాతం పడటం, లోవర్ భీమాలో 150 నుంచి 160 దాకా పడటం, ఇవన్నీ కూడా ఎప్పుడు లేనంత స్మాల్ టైంలో పెద్ద ఎత్తున వర్షం పడటం మూలంగా ఈ యొక్క కృష్ణా క్యాచ్మెంట్ ఏరియా అంతా ఇంత విపరీతమైన ఫ్లడ్స్ మనం జరుగుతూ ఉంది. ఒక విధంగా చూస్తే కృష్ణమ్మ పర్వలు దొక్కుతూ సముద్రం వైపు వెళ్తుంది. ఒక ఆనందమైనటువంటి వాతావరణం ముందుకు వస్తానికి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో 93% రిజర్వాయర్లు అన్ని కూడా ఫుల్గా ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఏదైతే ఫ్లడ్ ఉందో దాని మూలంగా ఎక్కడ కూడా రాకపోకలకు కానీ అలాగే సరైన వైద్యం అలాగే కావాల్సిన వసతులకు కానీ ఎక్కడ ఇబ్బంది ఉండకూడదన్న లక్ష్యంతో యంత్రాంగం అప్రమత్తమై ఎక్కడెక్కడైతే 28 హ్యాబిటేషన్స్ ఉన్నాయో మొత్తం కూడా దిగువ ప్రాంతంలో అవన్నీ కూడా రీహాబ్స్ పెట్టి ప్రతి ఒక్క రీహాబ్లో కూడా ఒక అధికారి అంటే ఒక పెద్ద స్థాయి అధికారి పెట్టి ప్రతి దగ్గర కూడా మెడికల్ క్యాంపు ఉచిత అయితే మెడిసిన్స్ ఇవ్వటం, దాంతోపాటు బాలింతలున్నా చిన్నపిల్లలున్నా వాళ్ళకి కావాల్సినటువంటి ప్రోటీన్ ఫుడ్ కానీ అన్నీ కూడా ఏర్పాటు చేసి ఒక మంచి దీంట్లో ఇక్కడ కరెక్ట్గా చూసుకుంటా ఉన్నారు. అందరం కూడా అప్రమత్తంగా ఉన్నది. ఎందుకంటే ఇది రాబోయే 10 రోజుల దాకా అంటే ఇంకో వారం రోజుల దాకా ఈ ఇంట్లో ఇట్లనే ఉంటుంది కాబట్టి ఇంకా మనకి అల్పపీడనం ముంపు ఉంది కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలి. ఎవరికి ఎలాంటి సహాయం కావాలన్నా కూడా తప్పకుండా ఇక్కడ ఏదైతే ఆర్డీఓ గారు కానీ వాళ్ళ హెల్ప్ లైన్ పెట్టారో దానికి సంబంధించి అలాగే మా పార్టీ ఆఫీస్కి కూడా సంప్రదించాలని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. అది దాని గురించి